ఈ వారం విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యా విజయోత్సవ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల కళాశాలల్లో ఫలితాలు ఎలా వచ్చినా పర్లేదు, బాగా చదివించండి, కానీ పరీక్షల్లో కాపీ మాత్రం కొట్టకూడదు. ఉన్నతమైన విలువలు అనేది విద్యార్థులకు ఉపాధ్యాయులు నేర్పించాలన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలంటే బేసిక్ ఫౌండేషన్ స్కూల్ స్టడీ మాత్రమే అన్నారు. పిల్లలకు చదువుతో పాటు ధైర్యంగా ఉండడం, రకరకాల కొత్త నైపుణ్యాలను నేర్పడం, కష్టం వస్తే ఎలా తట్టుకుని నిలబడి మానసిక స్థైర్యాన్ని, శారీరకంగా బలంగా దృఢంగా ఉండాలో ప్రతిదీ పాఠశాల నేర్పిస్తుందన్నారు. 10వ తరగతిలో 97% ఫలితాలు వచ్చాయంటే దాని వెనుక విద్యార్థుల, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని అభినందించారు. చదువుతో పాటు ఆటలు, యోగా, కల్చరల్ యాక్టివిటీస్ లాంటివి నేర్పించాలని, వాటి ద్వారా వ్యక్తిగతంగా దృఢంగా ఉండడంతో పాటు నాయకత్వ లక్షణాలతో కూడిన సామర్థ్యాలు విద్యార్థులకు వస్తాయన్నారు. అనంతరం 10వ తరగతిలో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 10,000 రూపాయల చెక్కులను మరియు క్రీడల్లో ప్రతిభ కనబర్చిన పలువురికి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వచ్చే వారం 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించబోయే యువత క్రీడల ప్రోత్సాహం సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులు, పలు పాఠశాలల ప్రిన్సిపల్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ధైర్యంగా నిలబడడం, మానసిక, శారీరక సామర్థ్యాలను పెంపొందించుకోవడం, నాయకత్వ లక్షణాలతో కూడిన మంచి విలువలను అందించాలని జిల్లా కలెక్టర్ కెహిమవతి ఉపాధ్యాయులకు సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషతోన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99వ కార్యాచరణ ప్రక్రియలో భాగంగా విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 10 థీమ్లతోటి వారానికి ఒక ప్రత్యేకమైన థీమ్తో వారం మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలాగే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సభలు నిర్వహించడం జరుగుతుందని, వీటి ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు వెళ్లి వారికి తెలియజేయడం జరుగుతుందన్నారు. అదే రకంగా 5 స్థాయిల్లోనే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. గ్రామ స్థాయి, మండల స్థాయి, రాష్ట్రీయ స్థాయిలో, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో. ఈ రకంగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వము ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వం అమలు చేసిన అనేక ప్రణాళికలన్నింటి కూడా, అనేక పథకాన్ని ప్రజల కోసం ఏం అమలు చేస్తున్నామో అవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ఎన్ని రకాల యాక్టివ్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం అమలు చేస్తుంది, దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనే విషయాలన్నీ కూడా ఒక్కసారి ప్రజలకు అందరూ వివరించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఫస్ట్ వీక్ మనకి క్లీనర్ పెట్టుకొని 5 క్లీనర్స్ ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాంతానికి హెల్త్ డిపార్ట్మెంట్, అదే రకంగా ఒక వారం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఒక వారము అలైన్మెంట్, ఇంకొక వారం అగ్రికల్చర్. ఈ రకంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాంతానికి అంశంతో మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మనము విద్యా ప్రణాళిక, ఎడ్యుకేషన్ వీక్లో భాగంగా చివరి రోజు మనం ఈరోజు ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఎందుకు ఎడ్యుకేషన్ కూడా మనం మిస్అవుట్ చేసుకుంటున్నామంటే, విద్య లేకపోతే మనం ఇంత చేసినా కూడా, ఎన్ని ప్రణాళిక కల్పించినా కూడా ఎడ్యుకేషన్ లేకపోతే, ఎడ్యుకేషన్ అంటే కేవలము టెక్నికల్ ఎడ్యుకేషన్ కాదండి, అన్ని ఎడ్యుకేషన్ అన్ని భాగమే. మోరల్ ఎడ్యుకేషన్ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, అన్ని రకాలుగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి అన్ని రకాల విద్యలు అందించడంలో భాగంగానే ఈ వారోత్సవాలు చేసుకుంటాము. వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాం అన్నమాట. ముఖ్యంగా దీనిలో ఏంటంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క యాక్టివిటీ మీ అందరితో డేవైజ్ చేయించడం జరిగింది. యాక్టివిటీ అన్ని అయిపోయిన తర్వాత ఈ రోజు జిల్లా స్థాయిలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే చిన్నారులు ఎంతమంది 10th క్లాస్ చదువుకొని, ఇంటర్మీడియట్ చదువుకొని ఉత్తీర్ణత సాధించారు, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటేనండి, మన స్కూల్, మన కాలేజ్ కానీ ఏదైనా మన జిల్లా ఒకటే చెప్తారు, డియూ గారికి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ మొదలయ్యాయి, పిల్లల్ని చక్కగా చదివించండి, కాపీ చేయండి. నాకు లాస్ట్ ప్లేస్లో వచ్చానా, ఎన్నో ప్లేస్లో వచ్చానా కారణం విలువలు అనేది ముందు మనం అందించి మనం ఆచరించినప్పుడు మాత్రమే పిల్లలకి ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలనే విషయం వాళ్ళు ఆలోచించుకుంటారు. పిల్లలు ఎవరు అనుసరిస్తారు, ఎవరు అనుభవిస్తారు అంటే ఫస్ట్ పుట్టగానే పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళు అనుభవిస్తారు. తర్వాత
నెక్స్ట్ ఎవరు చూస్తారు? వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత గురువులు చూస్తారు. గురువులు అంటే టీచర్లే. ఈ కాలంలో టీచర్లు అనుకుంటాము, వాళ్ళనే గురువులు అంటారు. వాళ్ళని చూస్తారు, వాళ్ళు అనుసరిస్తారు, అనుభవిస్తారు. కాబట్టి మన పిల్లల ఫ్యూచర్ జనరేషన్ బాగా ఉండాలంటే కనుక తల్లిదండ్రులు ఎట్లయితే ఆదర్శంగా ఉండి వాళ్ళ ధైర్యాన్ని, సాహసాన్ని, అదే రకంగా నైతిక విలువల్ని, కుటుంబ విలువల్ని ఏ రకంగా అయితే తల్లిదండ్రులు పిల్లలకి ఇన్కల్కేట్ చేస్తారో అదే రకంగా దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత స్కూల్స్ లో టీచర్లు మీద అందరి మీద ఉంది. ఎందుకని సమాజం అంటే ఎక్కడ ఉంటుందంటే మన చుట్టూనే ఉంటారు. కాబట్టి ఇవన్నింటినీ మనం టీచర్లు ఎడ్యుకేషన్ వరకు స్కూల్ వరకు అందించినప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళు ఒకలాంటి ఫ్యూచర్ లో వాళ్ళ యొక్క ప్లాన్ చేసుకోగలుగుతారు. ఫర్దర్ ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉంటుంది, ఫ్యూచర్ వాళ్ళ యొక్క ఎలా వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నత వ్యక్తిత్వంగా నిలుపుకుంటూ వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందడం కోసం వాళ్ళకి ఒక బేసిక్ ఫౌండేషన్ స్కూల్ లెవెల్ ఏర్పడుతుంది. కాబట్టి అవన్నీ గురించి ఫౌండేషన్ స్కూల్ నుంచి పడుతుంది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, పిల్లలకి చదువుతో పాటు ధైర్యంగా ఉంటాము, అదే రకంగా ప్రగతిగా నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకోవాలి, అదే రకంగా వాళ్ళకి మానసికంగా స్థైర్యంగా ఎలా నిలబడాలి, కష్టం వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఎలా ఓవర్కమ్ చేయడం కోసం వాళ్ళు ముందుండాలి అనే విషయాలు మీరందరూ కూడా పిల్లలు ఇన్కల్కేట్ చేయాలని, మిమ్మల్ని వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి మీరు ఉన్నత విలువలతోటి, ఉన్నతమైన వ్యక్తిత్వంతో పిల్లలు మీరందరూ కూడా ఉన్నతమైన స్థానం ఇవ్వడం కోసం వాళ్ళు తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. సో ఇది ఈరోజు మన జిల్లా 97% వచ్చిందంటే దానికి మీరందరూ కృషి, టీచర్ల కృషి, తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంది. నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ముందుగా చెప్తానండి, మనం ఫెయిల్ ఎగ్జామినేషన్ జరగాలని చెప్తారు, ఫెయిల్గా. సో అలానే చేస్తారు, నీరుగా కూడా కానీ చెప్తారు. కానీ ఇది మనం కరెక్ట్ రిజల్ట్ చేస్తారు. మరి ఇంటర్మీడియట్ వచ్చేసరికల్లా మనకి రిజల్ట్ తగ్గిపోతుంది. ఇంటర్మీడియట్ ఎంత వాళ్ళు పెట్టుకుంటుంది ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత. సో ఆ గ్యాప్ కూడా మనము అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది పిల్లలు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు గ్రూప్స్ తీసుకుంటారు. అందరూ మ్యాథ్స్, అందరూ బైపీసీ, అందరూ డాక్టర్, ఇంజనీర్ గారు. సమాజంలో అన్ని ప్రొఫెషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి పిల్లలు రకరకాల ప్రొఫెషన్స్ లో వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ టీచర్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ చూస్ చేసుకోవడం కోసం ఫౌండేషన్ ఇంటర్మీడియట్ పడుతుంది. కాబట్టి పిల్లల్ని ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకా మంచిగా తీర్చిదిద్దాలని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా నేను కోరుతున్నానండి. ఆ తర్వాత పిల్లలకు కూడా నేను చెప్పే ఒకటి చిన్నవాళ్ళందరికీ కూడా మీరు ఏ విధంగా అయితే నమ్ముతారో, ఎవరినైతే గౌరవిస్తారో, ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటారో ఆదర్శాన్ని వాటన్నిటి విలువలన్నింటినీ కూడా గుర్తు పెట్టుకొని ఉన్నతంగా ఎదగాలి. అప్పుడు మాత్రమే మనకి సముచిత గౌరవం లభిస్తుంది. మన జీవితంలో కూడా మనం కూడా ఉన్నత వ్యక్తిత్వం ఉంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నతమైన విలువలతో కూడిన విద్య మాత్రమే సమాజానికి కానీ దేశానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విలువలు మీరందరూ కూడా పెంపొందించుకోవాలని, దాన్ని ఇంటర్మీడియట్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ టీచర్స్ ఉంది అని నేను కోరుకుంటున్నానండి. ఈ రిజల్ట్ అనేది ఇప్పటితో ఆగిపోకూడదు. ఇంకా జిల్లాకి ఎవరైతే ఇక్కడ అమూల్యం కనిపించారు కదా, సో అమూల్యమైన ఫలితాలు అందించారు మీరు. మీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానివ్వండి, మన జిల్లాకు కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా అమూల్య ఈ అమూల్య. సో కాబట్టి పిల్లలందరికీ ఉద్దేశించడే అమ్మా, మీరు ఏ రంగంలో చూస్ చేసుకున్నా సరే ఒకటే, అది ఏదైనా సరే దాన్ని ఉన్నతంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయండి. అందరూ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని అడుగుతారు. ఇంటర్మీడియట్ ఎందుకు తీసుకున్నాం అంటే ఎంపీసీగా బైపీసీగా అడుగుతారు. పిల్లలను అడగండి, ఫ్యూచర్లో ఏ రంగంలో ఉన్నతంగా సాధించాలనుకుంటున్నామో దానికి ఫౌండేషన్ ఏ కోర్స్ నుంచి లభిస్తుందనే విషయం మాత్రం మీరు ఎడ్యుకేట్ చేయాలని నేను కోరుకుంటాను. తప్పకుండా ఉన్నతమైన ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా డాక్టర్స్, ఇంజనీర్లే కాదండి, కూడా నాయకులు ఉన్నారు. వాళ్ళకి తెలిసి కదా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అడ్వకేట్స్ కదా. కాబట్టి ఒక రంగం కాదు, మరి అవన్నీ చదువుకోనుకున్న ఉన్న వాళ్ళు మనకు దేశానికి దేశానికి పాలకులయ్యి దిశానిర్దేశం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎలా ఎదిగారు, లీడర్గా ఎలా ఎదిగారు అంటే ఎక్కడి నుంచి ఎదగలేదండి, ఇండివిజువల్గా ఎలా ఎదగాలి, లీడర్షిప్ లక్షణం ఎలా ఉండాలి, నాయకత్వం ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే స్పోర్ట్స్ నుంచి వస్తున్నాం బాగా కదా. కాబట్టి పిల్లలు నాయకత్వ లక్షణాలు కానీ, ఒక టీమ్ స్పిరిట్ కానీ కేవలం చదువు నుంచి కాదండి, స్పోర్ట్స్ నుంచి కూడా వస్తుంది. కాబట్టి మీరు కేవలం చదువుతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానీ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా మీలో కూడా అది కూడా ఇన్కల్కేట్ చేసుకోవాలని కోరుతున్నాను. ఓకేనా? సో కాబట్టి మీరందరూ కూడా అన్ని రకాలుగా అంటే కేవలం డెవలప్మెంట్ అంటే చదువుకటే కాదండి, ఆ చదువుకి ఇవన్నీ కూడా తోడేయాలంటే మంచి గొప్ప కథమని
ఫ్యూచర్లో కనబరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి జిల్లాని ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా చదువుతో పాటు ఆటలతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటితో సమాహారంగానే ఎడ్యుకేషన్ మీరు పొందాలి. ఓకేనా? అప్పుడు మానసికంగా శారీరకంగా మీరు ఎదగలుగుతారు. కాబట్టి అందుకని పిల్లలకి యోగా ఇంకల్కేట్ చేయాలి, పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి. అన్నింటిలో కూడా మీరందరూ కూడా అన్ని రకాలుగా మీరు ఎదగాలి. ముఖ్యంగా ప్రతి స్కూల్లో టీచర్స్ ఖచ్చితంగా పిల్లలకి ప్రతిరోజు 1 అవర్ పిల్లల చేత ఆడించాలి, ఖాళీలోనే ఆడించాలి. ఎందుకంటే వాళ్ళకి ఈ ఏజ్లో పిల్లలకి బోన్స్ బాగా పెరుగుతాయి, స్ట్రెంగ్త్ అవుతాయి. 18 ఇయర్స్ వరకు పిల్లలు ఎక్కడైతే ఆడతారో, ఎంత ఫిజికల్గా ఫిట్గా ఉంటారో, వాళ్ళకి మంచి ఆహారము, మంచిగా ఫిట్నెస్ వస్తే ఫ్యూచర్ జనరేషన్ అంటే ఏంటి, తర్వాత వాళ్ళ లైఫ్ 40, 50, 60 ఇయర్స్ అనేది ఈ ఏజ్ మీద ఆధారపడుతుంది. అందుకనే పిల్లలకి స్కూల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో భాగంగానే వాళ్ళకి మిడ్ డే మీల్ పెడుతున్నారు. దానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ మిడ్ డే మీల్ ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. కాబట్టి మంచిగా పిల్లలందరికీ ఆహారాన్ని అందించాలని కోరుకుంటున్నాను. పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకుని మీరందరూ